హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో వ్రాయబడిన 6 పునాది సిద్ధాంతాలలో మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ. ఈ బాప్తిస్మములను గూర్చిన బోధలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడం అనేటటువంటి అంశాన్ని కూడా మనము ధ్యానం చేయాల్సి ఉన్నాం. వేరే వ్యాఖ్యానాలు, వేరే సిద్ధాంతాలు, వేరే ఆలోచనలు, వీటన్నిటిని ప్రక్కన పెట్టి వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యాన్నే మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం అనేటటువంటి విషయాన్ని నొక్కి చెప్పే ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు లేదా వాక్యాలు ఒక 7 ఉన్నాయి. వాటిని ఒకంత మనము ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి లేఖనాలు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. బాప్తిస్మమిచ్చే యోహాను తన వెనక వచ్చేటటువంటి యేసుక్రీస్తు పరిచర్యకు తన పరిచర్యను పోల్చి తెలియజెప్పినటువంటి మాట ఏంటంటే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. మూల భాషలో, గ్రీకులో ఈ మాటని లో అనేటటువంటి విభక్తిని పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇచ్చును అనేటటువంటి మాటనే వాడారని మనం గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనములో, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచూ ఉండెను. బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను క్రీస్తును గురించి ప్రకటించినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా అదే విభక్తిని వాడినట్లుగా, గ్రీకు భాషలో అదే లో అనేటటువంటి మాటను వాడినట్లుగా బైబిల్ పండితులు విశ్వసిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనములో కూడా దానిని మనం చూస్తాం. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చును, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఇక్కడ కూడా మనం గమనించాల్సినటువంటి మాట, పరిశుద్ధాత్మలో ఆయన మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పడం మనం గమనిస్తాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 33వ వచనములో కూడా ఏమని వ్రాయబడి ఉందంటే, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈ సందర్భంలో కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటటువంటి దానిని మనము గమనించాలి. మరి ఒక సందర్భంలో కూడా మనం చూస్తాం, యేసు ఆరోహణం అవడానికి కొంచెం ముందు తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భములో కూడా, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనములో, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనములో, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అనేటటువంటి సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు భక్తుడు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తాం. పౌలు భక్తుడు చెప్పినటువంటి ఈ భాగాన్ని న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ అనువాదములో ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి అని వ్రాయబడి ఉంటుంది. అయినను మనము
గ్రీకు మూల భాషలో మనం చూసినప్పుడు ఒకే ఆత్మలో మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. ఆ రీతిగా ఒకే శరీరములోనికి అంటే ఒకే ఆత్మలో మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. మనము చదువుకున్న ఈ లేఖనాలన్నిటిలో పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందుట అనుభవానికి సంబంధించినటువంటి లేఖనాలన్నిటిలో ఒక 2 లేఖనాలలో మాత్రము పరిశుద్ధాత్మకు అగ్ని చేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మము పొందే అనుభవాన్ని గురించి మనం చూస్తాం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందడము, దానినే పానము చేసే అనుభవముగా పౌలు సంబోధించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు కూడా అదే తెలియచేశారు. ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఇక్కడ ప్రభువారు పరిశుద్ధాత్మను దప్పిక తీర్చుకోవటానికి పోల్చినట్లుగా మనం చూస్తాం. త్రాగడం లేదా దప్పిక తీర్చుకోవడం అనేటటువంటి అనుభవాన్ని సపోర్ట్ చేసేటటువంటి మరో లేఖన భాగం మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో 15-17 వచనాలలో మనం చూస్తాం. అపోస్తలులు వచ్చి చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా కొర్నేలి ఇంటి వారి దగ్గర చూసినటువంటి అనుభవములో మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరికి బాప్తిస్మము ఇవ్వకుండా ఎలా ఆటంకపరచగలుగుతామనేటటువంటి సందర్భాన్ని కొర్నేలి ఇంటి దగ్గర మనం చూస్తాం. అక్కడ కూడా అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ఎఫెసులో పౌలుకు ఎదురైనటువంటి యోహాను శిష్యులైనటువంటి ఆ 12 మంది కూడా బాప్తిస్మము సిలువను గూర్చిన సువార్తను అంగీకరించిన తర్వాత బాప్తిస్మము పొందిన తర్వాత వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మనం ఈ లేఖనాలన్నిటిలో ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ లోనికి బాప్తిస్మము అనే దానిని యోహాను చెప్పడము, యేసు ప్రభువారు చెప్పడము, ఆ తరువాత సంఘము పొందుకున్నటువంటి అనుభవాలు కూడా ఈ భాగములో మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట అనేటటువంటి అనుభవములో లేఖనము చెబుతూ ఉన్నటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి విషయము పైనుంచి ముంచబడడం. బాప్తిస్మం అంటే దేనినైనా గాని ముంచడం లేదా పూర్తిగా మునిగిపోయేటట్లుగా చేయడం. మునిగిపోయే అనుభవములో ఇది ముంచబడడం అనేటటువంటి అనుభవంలో ఒకటి మనము నీటి లోపలికి దిగి మునిగే అనుభవాన్ని తెలియచేస్తుంది. రెండవది ఒక జలపాతం క్రిందకి మనం వెళ్ళి నిలబడ్డాం అనుకో, ఒక జలపాతం క్రిందకి మనం వెళ్ళి నిలబడితే ఆ పైనుంచి వచ్చేటటువంటి నీళ్లు మనల్ని కంప్లీట్ గా ముంచివేస్తాయి. ఆ అనుభవాన్ని కూడా మనం ముంచడం అనేటటువంటి అనుభవంలోనికి మనం గ్రహిస్తాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటటువంటి అనుభవము మన అంతరంగములో జరిగేటటువంటి ఆత్మీయ అనుభవము. అదేవిధంగా పైనుండి పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక మనిషిని పూర్తిగా ముంచినటువంటి అనుభవాన్ని, తడిపినటువంటి అనుభవాన్ని, నింపినటువంటి అనుభవాన్ని మనము కొన్ని లేఖనాల ద్వారా చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో చూస్తే ఆ మేడగది అనుభవాన్ని చూస్తే పైనుంచి పరిశుద్ధాత్ముడు శిష్యుల మీదకి దిగి రావడం, వారిని పూర్తిగా ముంచడం, వారిని లేదా ఆవరించడం, వారు కూర్చుండిన ఇల్లంతా పరిశుద్ధాత్మ చేత నిండిపోయినటువంటి అనుభవాన్ని ఆ లేఖనము తెలియచేస్తుంది. పరిశుద్ధాత్ముడు పైనుంచి వారి మీదికి దిగి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయము 17వ వచనములో అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనేటటువంటి వాక్యాన్ని మనం చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఏముంటుందంటే, కాగా
ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూ ఉన్న దీనిని కుమ్మరించెను. పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను, పరిశుద్ధాత్మను కుమ్మరించెను అనేటటువంటి మాటలు పైనుంచి దిగివచ్చే అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగాల సారాంశాన్ని మనము అర్థం చేసుకుంటే ప్రతి అంశములో కూడా మనకి ఏం కనబడుతుందంటే, పైనుండి విశ్వాసుల మీదకు పరిశుద్ధాత్ముడు పోయబడినట్లుగా కుమ్మరించబడినటువంటి అనుభవాన్ని కూడా మనం ఈ భాగములో చూస్తాం. కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మ పొందినటువంటి అనుభవాన్ని చూస్తే, పేతురు దానిని గూర్చి వివరణ ఇస్తూ 11వ అధ్యాయము 15వ వచనములో కూడా పరిశుద్ధాత్ముడు మొదట మన మీదికి దిగిన ప్రకారము, అంటే మేడగదిలో మన మీదికి దిగిన ప్రకారము ఈ అన్యజనుల మీదికి కూడా దిగెను. ఎఫెసులో పౌలు ఎదుర్కొనినటువంటి యోహాను శిష్యులు స్వార్థను అంగీకరించి నీటి బాప్తిస్మం పొందిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మను దిగి వచ్చిన సందర్భాన్ని కూడా మనము అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనములో చదువుతాం. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారి మీదికి వచ్చెను, వారి మీదికి దిగెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భాగాలన్నిటిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము గూర్చిన అనుభవంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటి బాహ్యమైనది, మరొకటి ఆంతరంగికమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బాహ్యమైనటువంటి దృశ్యాన్ని మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి పైనుండి దిగి విశ్వాసిని ఆవరించి చుట్టుముట్టి అతడిని ముంచివేసినటువంటి అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటటువంటి దానిలో మనం గమనిస్తూ ఉన్న మరొక విషయం ఏంటంటే, ఒకడు త్రాగటం, దప్పి తీర్చుకోవటానికి నీటిని త్రాగిన అనుభవం లాగా త్రాగడం అతని అంతరంగములోనికి పరిశుద్ధాత్మ శక్తి సన్నిధిని స్వీకరించిన సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విషయం మనకు బాగా స్పష్టంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనుభవం అనేది ఒకటి మన అంతరంగంలో జరిగేటటువంటి అనుభవము, రెండవది పైనుంచి వచ్చేటటువంటి 2 అనుభవాలని పరిశుద్ధాత్మ బాప్తిస్మలో మనం చూస్తాం. ఇది మనకు అర్థం కావాలి అంటే నోవహు జలప్రళయాన్ని గూర్చి మనకు అర్థం కావాలి. నోవహు జలప్రళయాన్ని కూడా బాప్తిస్మముతో అపోస్తులుడైనటువంటి పేతురు భక్తుడు తెలియచేశాడు, బాప్తిస్మ అనుభవంతో పోల్చాడు. అయితే అది దేవుని యొక్క క్రోధానికి సంబంధించింది. దేవుని యొక్క ఉగ్రత నాటి ప్రజల మీదకి దిగి వచ్చినప్పుడు ప్రళయం వచ్చింది. అది దేవుని క్రోధానికి ఉగ్రతకు సంబంధించింది. కానీ బాప్తిస్మపు అనుభవంలో ఇప్పుడు మనం చూస్తే అనుభవాన్ని దేవుని యొక్క దయ ఎలా ఉంటుంది అన్నది నోవహు ఫ్యామిలీ విషయంలో మనం చూస్తాం. కానీ ఆ జలప్రళయము వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. క్రింద నుంచి జలములు వస్తూ ఉన్నాయి, పైనుంచి జలములు వస్తూ ఉన్నాయి. ఆ కాలపు సమాజము శిక్షించబడితే నోవహు కుటుంబము ఓడ ఆ క్రింది నుంచి వచ్చే జలముల మీద, ఆ పైనుంచి వస్తూ ఉన్నటువంటి జలముల క్రింద ఆ ఓడ తేలియాడినటువంటి అనుభవాలని మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందటము ద్వారా ఒక మనిషి యొక్క అంతరంగములో నుంచి, తన సొంత అంతరంగములో నుంచి పరిశుద్ధాత్మ శక్తి లేదంటే దీవెన పెళ్ళుబికి పైకి రావడం, రెండవది పైనుంచి వచ్చేటటువంటి శక్తి యొక్క అనుభవాన్ని ఒక విశ్వాసి పొందుకోవడం. ఈ అనుభవం ద్వారా
అతడు ఆత్మీయంగా బలము పొంది నడిచేటటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మములో మనం చూస్తాం. అందుకే పరిశుద్ధాత్మను పొందాలి లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి అని వాక్యము నొక్కి వక్కాణిస్తుంది. లోపలి నుంచి పరిశుద్ధాత్మను పొందే అనుభవము, పైనుంచి పరిశుద్ధాత్మను పొందే అనుభవము, ఈ రెండు వేరువేరుగా మనం చూడకూడదు. జలప్రళయంలో కనబడుతూ ఉన్నది ఏంటంటే, ఆ నీరు ఈ నీరు ఏకమైనప్పుడు అదుగో ఆ ఓడ తేలిపోయింది. అది సురక్షితముగా ప్రయాణం చేయటానికి కొండలు, గుట్టలు, లోయలు, లోతులు, అగాధములు అన్నీ చదును చేయబడి నోవహు ఓడ ఆ నీటి మీద తేలియాడుతూ ఆ అరారోతు పర్వత శిఖరం మీదకి ఎక్కింది. పరిశుద్ధాత్మ అనుభవములో ఇది లోపల నుంచి ఒక అనుభవం, పైనుంచి ఒక అనుభవం, ఈ రెండింటిని వేరువేరుగా చూడటం కాదు, కానీ ఈ రెండు అనుభవాల ద్వారా ఒక విశ్వాసి శక్తిని పొందుకున్నప్పుడు అతడు ఆత్మీయ అనుభవములో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని వాక్యము మనకు సెలవిస్తోంది. రెండవది, బాహ్యమైనటువంటి రుజువులు కూడా మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో మనం చూస్తాం. దానిని గురించే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది నీకు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆత్మీయమైనటువంటి విషయాలని, ఆత్మ ప్రబోధించే సంగతులని శరీరం అర్థం చేసుకోకపోవచ్చు. అంత మాత్రాన, ఇది అర్థం కానంత మాత్రాన ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మమే ఒక తప్పుడు అభిప్రాయం అని కొట్టివేయడానికి అవకాశము లేదు. ప్రభువారు దానిని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇది ఒక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత నీకు అనుగ్రహింపబడినప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటటువంటి అనుభవాన్ని పరిపూర్ణంగా నువ్వు గ్రహించగలుగుతావు, గమనించగలుగుతావు. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనములో ఉంటుంది, గాలి తనకిష్టమైన చోటికి విసురును, దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. గాలి మనకు కనబడదు, గాలి ఎలా ఉంటుందో మనకు కనబడదు, కానీ గాలి ఉంది అని మనం గుర్తించగలుగుతాం. ఎలా గుర్తించగలుగుతాం అనంటే, చెట్లు ఆకులు ఊగుతున్నాయి అనుకోండి, గాలి ఉందని అర్థం, వస్తుందని. గాలి వచ్చేటప్పుడు ఒక ధ్వని కలుగుతుంది, ఆ ధ్వనిని వినగలుగుతాం. చెట్లు ఆకుల శబ్దాన్ని వినగలుగుతాం, అవి వంగిపోయిన విధానాన్ని చూస్తాం. సముద్రపు అలల ఘోషలను మనము వినగలుగుతాం. ఇవన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి. గాలి వస్తుంది, గాలి ఉంది, గాలికి శబ్దాన్ని ఉంది. ప్రభువారు చెబుతూ ఏమన్నాడంటే, గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో ఏ దిక్కుకు వెళుతుందో నీకు తెలియదు, కానీ దాని శబ్దాన్ని వింటావు, అది చేసే క్రియలను చూస్తావు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేవాడు కూడా, లేదా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. దీనిని నీవు గ్రహించలేకపోవచ్చు. పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం అనేది మనము ఎంత వివరించినా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ అనుభవాన్ని నీవు పొందుకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నీవు శక్తిని పొందుకుంటావని వాక్యము సెలవిస్తోంది. ఆత్మ తానే అదృశ్యుడుగా ఉండి ఆయన బలమైనటువంటి శక్తిని వారికి అనుగ్రహిస్తాడు. మేడగదిలో బాప్తిస్మం పొందినప్పుడు కొన్ని బాహ్య రుజువులు కనబడతాయి. మేడగదిలో ఉన్న వారికి మీదికి బలమైన గాలి, అగ్ని నాలుకలు వారి మీదకి దిగి రావడం చూస్తాం. అప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడారు, మేడగదిలో ఉన్న వారందరూ. కొర్నేలి ఇంటి వారి దగ్గర చూస్తే పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, అక్కడ ఉన్నటువంటి అన్ని జనులందరూ అన్ని భాషలతో మాట్లాడటం మనం చూస్తాం. ఆ తరువాత ఎఫెసులో పరిశుద్ధాత్మను పొందిన పౌలు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవచించిన సందర్భాన్ని చూస్తాం. ఈ మూడింట్లో సార్వత్రికంగా మనకు కనబడే అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన వారు అన్య భాషలతో మాట్లాడడం ఈ 3 సందర్భాల్లో చూస్తాం. నేను మీకేం చెప్తూ ఉన్నానంటే, బలమైన అగ్ని జ్వాలలు
వారి మీదకి దిగి వచ్చినట్లుగా వారు చూశారు. ఆ ఒక్కసారే ఎఫెసులో అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉన్న అనుభవాన్ని అక్కడే మనం చూస్తాం. కానీ 3 సందర్భంలో సార్వత్రికంగా కనబడే అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన ఈ 3 సందర్భాల్లో కూడా వారు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు పరిశుద్ధాత్మను పొందిన వారు బాహ్యమైన రుజువుగా అన్య భాషలు మాట్లాడతారు అనేది ఇదిగో ఈ 3 సందర్భాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనుభవము మనకు అది అంత తేలిగ్గా అర్థం కాకపోవచ్చు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యము తెలియచేస్తుంది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నీటి మూలముగా బాప్తిస్మం పొందడానికి కొన్ని ఎలా పొందాలి, ఎప్పుడు పొందాలి, నీళ్లలో పొందాలా, చిలకరింపు పొందాలా, ఏ నామంలో పొందాలి, ఎలా పొందాలి, ఇలాంటి ప్రశ్నలు ఎలాగైతే కలిగి సంఘం రకరకాల గలిబిలికి లోనైందో, పరిశుద్ధాత్మలో బాప్తిస్మపు అనుభవంలో కూడా సంఘం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంది. వాటన్నిటిని ప్రభు చిత్తమైతే మనం చూద్దాం. ఈ రోజుకి నేను చెప్పాలనుకున్న చివరి మాట ఏంటంటే, నిశ్చయముగా నీటి బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందాలని వాక్యము సెలవిస్తోంది. వాక్యానికి లోబడదాం. నీటి బాప్తిస్మము ఎంత ప్రాముఖ్యమైనదో పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందటము కూడా ఒక విశ్వాసికి అంతే అవసరం. దేవుడు ఆ ఆత్మశక్తితో నిన్ను నింపునుగాక. ఆమెన్.